కానీ ఇక్కడ పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానీ డాక్టర్ గారు కానీ గుబాన్ కానీ భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్నవన్నీ కూడా అన్నీ కూడా ఒక తాటి మీద రావడం కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు రాంబాబుని తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా తప్పకుండా మంచి మెజారిటీతో రాబోతూ ఉంది. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట విధంగా కూడా రేపు మళ్ళీ కూడా గెలవబోతా ఉన్నాం. కాబట్టి అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో అంతా కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే పక్కన పెడదాం. ఇంకా ఎక్కడైనా ఒక 5% 10% అక్కడక్కడ గ్రామాలలో ఉంటే పక్కన పెడదాం. మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి. కాబట్టి ఈరోజు రాంబాబుని మంచి మెజారిటీతో గెలిపించేదానికి ఇంకా కూడా అందరం కూడా రేపు నామినేషన్కి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఎట్టా కూడా తరలిరాబోతున్నా ఆడి నుంచి ఒక 20 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు, జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతినిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరూ కూడా ఈరోజు ఫస్ట్కి రావటం, అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం ఒక శుభ పరిణామంగా ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే అటు ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం. ఒకటే ఆలోచన చేయండి, చిన్న చిన్న ఒక కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి, సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి. ఇవన్నీ కొనసాగాలి అంటే మనం చేసే చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమాన అన్నీ కూడా సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఎంపీగా కూడా 24వ తారీఖున నామినేషన్ అయిపోతా ఉన్నాం. నేను నర్సరావుపేటలో గోపిరెడ్డి సీనన్న అదే రోజున అయిపోతా ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఎంపీగా కూడా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ ఆ రోజు మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా 24వ తారీఖున వేసే నామినేషన్కి పల్నాడులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు, నాయకులు మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా రానున్న 13వ తారీఖున 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నర్సరావుపేట పార్లమెంట్లో గెలవబోతా ఉన్నాం. జూన్ 4న రిజల్ట్ చూడబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.